దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టారు. 6 రోజుల వ్యవధిలో రెండోసారి సమ్మెకు దిగారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ, దేనా బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టాయి. ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలు పూర్తి స్థాయిలో స్తంభించనున్నాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో ఈ అంశంపై బ్యాంకులు తమ ఖాతాదారులకు సమ్మె సమాచారాన్ని తెలియజేశాయి. సమ్మె ప్రభావం ఏ విధంగా ఉంది? పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, మనం చూస్తున్నాం వరుసగా 6 రోజుల మధ్యలో సోమవారం పనిచేసినా కూడా సంపూర్ణంగా కాకుండా వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమ్మె ప్రభావం ప్రజల మీద ఏ విధంగా పడుతోంది? ఈ సమ్మె ఎప్పుడు విరమిస్తామన్న దాని గురించి ఏం చెప్తున్నారు బ్యాంకు ఉద్యోగులు? ఇలా వరుసగా 5 రోజుల పాటు వచ్చినటువంటి సెలవుల తర్వాత ఈ రోజైనా సరే బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయని చెప్పి ఆశించినటువంటి వినియోగదారులకు, కస్టమర్లకు, ఖాతాదారులకు ఈరోజు కూడా మరొకసారి స్ట్రైక్ ప్రభావం కనిపించనుంది. ఈ నెల 21వ తేదీ అదేవిధంగా 26వ తేదీ 2 రోజుల పాటు చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా 2వ రోజు సమ్మె చేస్తున్నా. ఈరోజు మొత్తం అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి యూనియన్స్ మొత్తం కూడా 9 బ్యాంకు యూనియన్లు అన్నీ కలిపి ఒక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్గా ఏర్పడి మొత్తం అన్ని యూనియన్లు కలిపి ఈరోజు చేస్తున్నాయి. హైదరాబాద్లో కోటిలో ముఖ్యంగా ఎస్బీఐ క్వార్టర్స్ ఉంటుంది. ఇక్కడ ఎస్బీఐ క్వార్టర్స్ దగ్గర అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి యూనియన్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినటువంటి యూనియన్స్ మొత్తం కూడా ఇక్కడ ధర్నా చేపట్టనున్నాయి. మరికొద్దిసేపట్లో ఇక్కడ ధర్నా మొదలు కానుంది. అయితే ఇక్కడ జరిగేటటువంటి దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం ప్రభుత్వ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో దేనా బ్యాంకు అదేవిధంగా విజయ బ్యాంకు రెండింటిని కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేస్తున్నారు. కాబట్టి ఆ విలీన ప్రక్రియను వెంటనే ఆపివేయాలని చెప్పి కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి తేదీలు ఏదైతే ఉన్నాయో మన 21 అదేవిధంగా 26వ తేదీలు, ఈ 2 రోజులు కూడా చాలా క్లిష్టమైనటువంటి రోజులు, కస్టమర్లకు ఇబ్బంది కలిగేటటువంటి రోజులు. కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డ ఆ విషయాన్ని కూడా మనం చూసాం. ముఖ్యంగా వరుస సెలవులు వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇయర్ ఎండింగ్ బ్యాంకులతో అవసరం ఉంటుంది, అదేవిధంగా మంత్ ఎండింగ్. కాబట్టి చాలామంది బ్యాంకుల్లో కార్యకలాపాలు మొత్తం కూడా చాలామందికి నిలిచిపోయి కస్టమర్లు చాలామంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ ఒక్కరోజు ఖచ్చితంగా మాతో పాటు సహకరించాలని బ్యాంకు సిబ్బంది చెప్తున్నారు. ఈ రోజుతో ముగుస్తుంది, కానీ ఈరోజు చాలా అవసరాలు ఉంటాయని చెప్తున్నారు. కస్టమర్స్ భారీగా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దాదాపు 1000 మందికి పైగా బ్యాంకు సంబంధించినటువంటి ఉద్యోగులు, మేనేజర్ స్థాయి నుంచి చిన్న క్లర్క్ స్థాయి వరకు అందరు ఉద్యోగులు కూడా ఇక్కడ ధర్నా చేయడానికి కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నటువంటి దాన్ని చూస్తున్నాం. 10 గంటల సమయంలో ఇక్కడ మొదలవుతుందని చెప్తున్నారు. దాంతోపాటుగా కస్టమర్స్ కూడా ఇక్కడికి భారీగా చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళకు ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. మేము కూడా వారికి చెప్తాం, కస్టమర్స్ ముఖ్యంగా ఖాతాదారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అనే దాని మీద గొడవ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం బ్యాంకు యూనియన్లు చేసేటటువంటి సమ్మె ఏదైతే ఉందో కస్టమర్లపై, ఖాతాదారులపై తీవ్రంగా పడుతుందని చెప్పుకోవచ్చు. శీలా, రైట్, థ్యాంక్ యూ సతీష్.